సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కలవంటిది ఇంతియ కాని నిక్కము కాదు. సర్వార్థములు మనశ్శంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు వాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవహ్నిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరిగనుట మేలు. ఈ సంసారం కేవలం బుద్ధి వలననే ఏర్పడుతుంది. ఇది సత్వ రజస్తమో గుణాత్మకాలైన కర్మలలో బందీ అయి ఉంటుంది. ఇది అజ్ఞానానికి మూలమైనది. ఈ సంసారం కేవలము స్వప్నం వంటిది, ఎంతమాత్రమూ నిజము కాదు. సకల కాంక్షలు మనస్సులోనే జన్మిస్తాయి. స్వప్నం మెలకువ ఈ రెండింటికి తేడాయే లేదు. పరమాత్మ గుణాలకు అతీతుడు అయినా గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జననం మరణం పొందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆలోచించి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాల వల్ల ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నితో కాల్చివేయాలి. ఆ విధమైన నిస్వార్థమైన మనస్సుతో కమలాక్షుణ్ణి కనుగొనడం మంచిది. కాబట్టి బాలకులారా, గురువులకు సేవ చేయటం, సమస్త ఫలితాన్ని భగవంతునికి సమర్పించటం, సజ్జనులతో స్నేహం చేయటం, దేవుని విగ్రహాన్ని ఆరాధించటం, శ్రీహరి కథాశ్రవణం, వాసుదేవ మననం, నారాయణ సంకీర్తనం, విష్ణుపాద ధ్యానం, విరాట్ స్వరూప దర్శనం, పూజనం మొదలైనవి జ్ఞాన వైరాగ్యములను కలిగిస్తాయి. ఇవి భాగవత ధర్మాలు. ఈ ధర్మాలపై ఆసక్తి కలిగి ఉండాలి. ఈశ్వరుడైన భగవంతుడే ఆత్మస్వరూపంతో సర్వ ప్రాణికోటిలోని ఉన్నాడని తెలుసుకుని మనం వాటిని ఆదరించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అను వాటిని జయించి ఇంద్రియ చాపల్యాన్ని అరికట్టాలి. ఆ విధంగా భక్తితో భజిస్తే భగవంతుడైన శ్రీహరి సాన్నిధ్యం తప్పకుండా లభిస్తుంది. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు, దానముల శౌచశీల తపములం చిక్కడు, యుక్తిని భక్తిని చిక్కిన క్రియన్ అచ్యుతుండు సిద్ధము సుండి. మిత్రులారా, ఆ భగవానుడు గాఢమైన భక్తికి చిక్కినట్లుగా దాన వ్రతాలకు, శౌచశీలాలకు, జపతపాలకు, యజ్ఞయాగాలకు, నియమనిష్టలకు చిక్కడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం, మరొక మార్గమే లేదు. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వము, అధిక శాంతత్వంబున్ చాలదు హరి మెప్పింప విశాల ఉద్యములారా భక్తి చాలిన భంగిన్. బాలకులారా, విష్ణువుని మెప్పించటానికి భక్తి సరిపోయినట్లుగా బ్రాహ్మణత్వము సరిపోదు, దేవత్వము చాలదు, గొప్ప శాంత స్వభావము చాలదు. పద్మనాభుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి భక్తి ఒక్కటే సమర్థమైనది. గురువులు తమకును లోబడు తిరువులు చెప్పెదరు, విష్ణు దివ్య పదవికిన్ తిరువులు చెప్పరు, చీకటిన్ పరువులు పెట్టంగనేలా బాలకులారా. ఓ బాలకులారా, మన గురువులు తమకు లోబడే మార్గాలు మాత్రమే చెబుతున్నారు, అంతేకాని దివ్యమైన శ్రీహరి సాన్నిధ్యం పొందటానికి అవసరమైన మార్గాలు చూపించరు. మనం వారి వెంట చీకటిలో పడి అజ్ఞానంతో పరిగెత్తడం దేనికి? కొంచెం ఆలోచించండి.